హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరీలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, కళ్యాణ్ మైథిలితో కలిసి కోరికలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 55. సో ఈ క్షణం నుండి నీ తను పూర్తిగా నా సొంతం అంటూ తనని బెడ్ వరకు తీసుకెళ్ళి తనని పడుకోబెట్టి డార్క్ డిమ్ లైట్స్ మధ్యలో అతని కోరికలను తీర్చుకోవడానికి పరితపించిపోతూ తన మీద పడుకుంటాడు. అలా పడుకొని మైథిలి చేతిలో ఉన్న ఫోన్ని గమనించి, ఫోన్ ఎందుకు చేతిలో, స్విచ్ ఆఫ్ చేసి అవతల పడే అని తన చేతిలో ఉన్న ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేయబోతుంటే, మైథిలి కాస్త కంగారు పడుతూ, వద్దు కళ్యాణ్, స్విచ్ ఆఫ్ చేయకు, కావాలంటే సైలెంట్లో పెట్టు ప్లీజ్ అంటుంది. మీ వాళ్ళెవరైనా ఫోన్ చేసి కంగారు పడతారనా? సరేలే, సైలెంట్లోనే పెడతానులే అని దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టి బెడ్ మీదనే నిర్లక్ష్యంగా పక్కకి విసిరేస్తాడు. మైథిలి ఆ ఫోన్ వైపు చూస్తుంటే కళ్యాణ్ తన తలని సూటిగా తిప్పుకొని, నేను నీ మీద ఉంటే నువ్వేంటి అటువైపు చూస్తున్నావు అని అడుగుతాడు. మైథిలి ఏమీ మాట్లాడలేక బాధతో మౌనంగా ఉంటుంది. ఈ టైంని ఇద్దరం బాగా ఎంజాయ్ చేయాలెనిమి, ఈ రాత్రి ఇద్దరం సుఖంలో తేలిపోవాలి అని తన మెడవంపుల్లో ముద్దులు పెడుతుంటాడు. కళ్యాణిని బతికించుకోవడం కోసం నిప్పుల గుండంలో నడిచినప్పుడు లేని బాధని ఇప్పుడు ఆ ముద్దుల రూపంలో అంతకన్నా ఎక్కువ నరకాన్ని అనుభవిస్తుంటుంది. కళ్యాణ్కి బదులు నిప్పులు తన మీద ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటుంది. అయినా డబ్బు అవసరం కోసం ఆ నరకాన్ని భరిస్తుంటుంది. కళ్యాణ్ అలా తన మెడవంపుల్లో ముద్దులు పెట్టి అమితమైన సంతోషంతో విర్రవీగుతూ తన పెదవుల వైపు ఆశగా చూస్తూ, నా మొదటి కోరికని తీర్చుకోబోతున్నానేనిమి, నా కోరికలను తీర్చడానికి నువ్వు బాగా సహకరించాలి అంటాడు. మైథిలి బాధని దిగమింగుకుంటూ సరే అన్నట్టుగా తల ఊపుతుంది. గుడ్ అంటూ మొదటి కోరికను తీర్చుకోవడానికి పరితపిస్తూ మైథిలి చేతివేలలో అతని చేతివేలను దూర్చి పట్టుకొని తనని అమాంతం హత్తుకొని పోతాడు. కళ్యాణ్ వ్యామోహానికి తన శరీరం కాలిపోతుందనే భావనలో ఉన్న మైథిలి ఆ బాధని భరించలేనట్టుగా కళ్ళు మూసుకొని పోతుంది. దూర్చి పట్టుకున్న మైథిలి చేతులను దూరంగా తీసుకెళ్తూ తన పెదవులు అందుకోబోతుంటాడు. సరిగ్గా తన పెదవులు టచ్ చేయబోయేసరికి, అక్క, ఈ ఎస్ఐ నన్ను చావగొడుతున్నాడు, ప్లీజ్ అక్క, నువ్వు త్వరగా పోలీస్ స్టేషన్కి రా అక్క అని సడన్గా రోదనతో కూడిన సూర్య మాటలు ఫోన్లో వినిపిస్తుంటాయి. మైథిలి పెదవులను అందుకోబోయిన కళ్యాణ్ ఆ మాటలు చెవిలో పడగానే సడన్గా ఆగి ఆ మాటలు వినిపించే వైపుకి చూస్తాడు. తమ్ముడు ఏడుపు గొంతు వినగానే మైథిలి కూడా సడన్గా కళ్ళు తెరుస్తుంది. అవి మైథిలి ఫోన్లో నుంచి వినిపిస్తున్న మాటలు. అంటే కళ్యాణ్ మైథిలి చెయ్యిని దూరంగా తీసుకెళ్ళి పెట్టినప్పుడు అప్పటికే సైలెంట్ మోడ్లో రింగ్ అవుతున్న ఫోన్ మీద వారి చేతులు పడి ఫోన్ ఆన్ అయి సూర్య మాటలు వినిపిస్తుంటాయి. నువ్వు త్వరగా వచ్చి నన్ను ఈ కేసు నుంచి విడిపించక్క అని సూర్య ఏడుస్తూ మాట్లాడుతుంటే, అప్పటికి కూడా కళ్యాణ్ బందీఖానాలో ఉన్న మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ కాస్త దూరంలో ఉన్న ఆ ఫోన్ వైపు చూస్తూ, నాన్న సూర్య, నేను డబ్బుతో వచ్చి నేను విడిపించుకుంటాను, ప్లీజ్ నువ్వు ఏడవకు సూర్య, కాస్త అప్పటి వరకు తట్టుకో అని తమ్ముడు బాధని భరించలేనట్టుగా చెప్తుంది. ఇక్కడ ఎస్ఐ సూర్య దగ్గర నుంచి ఫోన్ గుంజుకొని, నువ్వు తెచ్చే 10 లక్షల కోసం ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేయమంటావు? నీ తమ్ముడు బతకాలని నీకు లేదా? నా లాఠీ దెబ్బలతో వీడిని చంపేయమంటావా అని పొగరుతో అడుగుతుంటాడు. ఎస్ఐ మాటలకి మైథిలి కళ్ళలో కన్నీళ్లు దారుణంగా ప్రవహిస్తుంటాయి. అప్పటికే ఎస్ఐ మాటలకు కోపంతో ఎరుపెక్కిన కళ్యాణ్ కళ్ళు మైథిలి కళ్ళలో కన్నీళ్లు చూడగానే తన చేతులను నిదానంగా వదిలి తన మీద నుంచి లేస్తాడు. దాంతో మైథిలి ఫాస్ట్గా లేచి కూర్చొని ఆ ఫోన్ అందుకొని, అంత మాట అనకండి ఎస్ఐ గారు, తెల్లవారేసరికి మీరు అడిగిన 10 లక్షలు తీసుకొచ్చి ఇస్తాను, అప్పటి వరకు నాకు కాస్త టైం ఇవ్వండి, దయచేసి నా తమ్ముని కొట్టి బాధ పెట్టకండి ప్లీజ్ అని వేడుకుంటుంది. ఏంటి, తెల్లవారే వరకు ఆగాల? అయితే నువ్వు తీసుకురావాల్సింది 10 లక్షలు కాదు, 20 లక్షలు
అంటాడు ఎస్ఐ. ఆ మాటలకి మైథిలి కంగారుగా ఆశ్చర్యపోతుంటే, ఇది అన్యాయం. నా మీద దొంగతనం మోపింది 10,00,000 కదా! ఇప్పటికే మా అక్క ఆ డబ్బు కోసం ఎంత కష్టపడుతుందో అని సూర్య మాట్లాడుతుంటే, ఏమిట్రా నోరెక్కువ లేస్తుంది? మీ అక్క కష్టపడితే నాకేంటి? అంటూ సూర్యని లాఠీతో కొడుతుంటాడు. పక్కనున్న కానిస్టేబుల్స్ కూడా ఆ ఎస్ఐని తిట్టుకుంటూ ఉంటారు. అలా సూర్యని కొడుతున్న శబ్దం ఫోన్లో కళ్యాణ్‌కి కూడా వినిపిస్తుంటే, ఎస్ఐ మీద నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో రగిలిపోతూ పిడికిలి బిగిస్తుంటాడు. తమ్ముణ్ణి అలా కొడుతుంటే మైథిలి తట్టుకోలేక, ప్లీజ్ వాడిని కొట్టొద్దు. నువ్వు అడిగినట్టే 20,00,000 తీసుకొస్తాను ఎస్ఐ. కానీ మా తమ్ముడిని అప్పటి వరకు కొట్టకు అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటుంది. ఆ ఎస్ఐ కారణంగా మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడవడం చూసి కళ్యాణ్ చలించిపోతూ అంతకు అంత ఆ ఎస్ఐ మీద కోపంతో రగిలిపోతుంటాడు. 20,00,000 తెస్తా అనగానే ఆ ఎస్ఐ సంతోషపడుతూ, ఓ గుడ్, మీ తమ్ముడంటే నీకు చాలా ఇష్టమని అర్థమవుతుంది. సరే కొట్టంలే. నేనిప్పుడు డ్యూటీ దిగి రేపొద్దుటికి స్టేషన్కి వస్తాను. అప్పటికల్లా నా టేబుల్ మీద 20,00,000 ఉండాలి. లేదనుకో నీ తమ్ముడి మీద ఆశలు వదిలేసుకో అంటాడు. అంత మాట అనకు. నా తమ్ముడికి ఏమీ కాకూడదు. రేపు ఉదయం వరకు డబ్బు తీసుకొని వస్తాను. అప్పటి వరకు నా తమ్ముడిని కొట్టకు ప్లీజ్ అని కన్నీళ్లతో వేడుకుంటుంది మైథిలి. సరే మంచిది అని ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి ఏడ్చుకుంటూ ఫోన్ పక్కకు పెడుతుండగా, సూర్య పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడు అని ఆ ఎస్ఐ మీద కోపంతో కళ్యాణ్ సీరియస్గా అడుగుతాడు. మైథిలి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఏడుస్తుంటుంది. అడిగేది నిన్నే, సూర్యని పోలీసులు ఎందుకు పట్టుకున్నారు అని బేస్ వాయిస్తూ అడుగుతాడు. దాంతో మైథిలి సూర్య విషయంలో జరిగింది చెప్పి, డబ్బు ఇస్తేనే సూర్యని విడిపిస్తానన్నాడు అని కన్నీళ్లు పెడుతుంది. కళ్యాణ్ తన కన్నీళ్లు చూసి భరించలేక గట్టిగా కళ్ళు మూసుకొని, మరి ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు అదే బేస్ వాయిస్తో. దాంతో మైథిలి కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంటుంది. మైథిలి దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి కళ్ళు తెరుస్తాడు. తన కళ్ళలో కోపం కనిపిస్తుంటుంది. అంటే చెప్పడానికి అవకాశం ఇచ్చావా అన్నట్టుగా చూస్తుంటుంది. కళ్యాణ్కి ఆ చూపుల్లో కనిపిస్తున్న ప్రశ్న అర్థమై చిరాకుగా బెడ్ మీద నుంచి లేచి కోపంగా తల పట్టుకుంటాడు. ఇలా కొన్ని సెకండ్స్ అలాగే నిలబడి, ఉన్న పలంగా నాకు 30,00,000 కావాలని మైథిలి అడగటం గుర్తు చేసుకొని టక్కున మైథిలి వైపు తిరిగి, అర్జెంటుగా 30,00,000 కావాలని అడిగావు. మిగతా 20,00,000 దేనికోసం అడిగావు అని కంగారుగా అడుగుతాడు. మైథిలి కూడా బెడ్ మీద నుంచి లేచి నిలబడుతూ, సూర్యని పోలీసులు పట్టుకుపోవడం చూసి మా అమ్మ హార్ట్ స్ట్రోక్తో పడిపోయింది. ఇప్పుడు మా అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్తున్నారు. ఆపరేషన్కి 20,00,000 అడిగారు అని చెప్పి ఏడుస్తుంటుంది. కళ్యాణ్ ఏడుస్తున్న మైథిలి వైపు జాలిగా చూసి తర్వాత డబ్బున్న బ్రీఫ్ కేస్ వైపు, ఆ అగ్రిమెంట్ పేపర్స్ వైపు చూస్తుంటాడు. కొన్ని క్షణాలకి బ్రీఫ్ కేస్ తీసుకొని తనకు ఎదురుగా వచ్చి నిలబడి, ముందు ఈ డబ్బు తీసుకుని వెళ్ళి మీ అమ్మకు ఆపరేషన్ చేయించు అంటాడు. మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నేను నీతో ఎంజాయ్ చేయాలంటే నువ్వు కూడా ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నేను నా మనస్ఫూర్తిగా నా 3 కోరికలు తీర్చుకోగలుగుతాను. నీ సమస్యలన్నీ పూర్తిగా తీరాకే మనం రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మళ్ళీ ఈ ప్రోగ్రాం పెట్టుకుందాం. అందుకే ముందు ఈ డబ్బు తీసుకుని వెళ్ళి నీ సమస్యలు తీర్చుకో అని బ్రీఫ్ కేస్ తన చేతిలో పెడతాడు. మైథిలి మనసు కాస్త సంతోషపడుతుంటుంది. సూర్య గురించి టెన్షన్ పడకు. ఆ ఎస్ఐ సంగతి చెప్పి సూర్యని నేను విడిపించుకొని వస్తాను. ముందైతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అంటాడు. నిజంగానే సూర్యని తీసుకొస్తావా అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆశగా అడుగుతుంది. నీ కళ్ళలో కన్నీళ్ళు తెప్పించిన ఆ ఎస్ఐ సంగతి చెప్పి మరీ సూర్యని తీసుకొస్తాను అంటూ ఎస్ఐ మీద కోపంతో ఒత్తి పలికి, నువ్వు సూర్య గురించి వరి అవ్వకు. ఇంతకీ మీ అమ్మగారిని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అని అడుగుతాడు. మైథిలి పలానా హాస్పిటల్ అని చెప్పగానే, నువ్వు నీ శారీ మార్చుకొని వెళ్ళు. ఈలోపు నేను హాస్పిటల్ ఎండీకి ఫోన్ చేసి
మీ అమ్మగారికి ఆపరేషన్ స్టార్ట్ చేయమంటాను అంటాడు. మైథిలి సంతోషపడుతూ ఒంటి మీద ఉన్న ఖరీదైన శారీని చూసుకొని చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ పక్కన పెట్టి పక్కన ఉన్న వేరే రూమ్లోకి వెళ్తుంది. కొన్ని నిమిషాలకు తను మామూలు గెటప్లోకి మారిపోయి మళ్ళీ ఆ రూమ్లోకి వస్తుంది. కళ్యాణ్ వెనుకగా నిలబడి కనిపిస్తుంటాడు. మైథిలి ఆ బ్రీఫ్ కేస్ దగ్గరికి వచ్చి అది తీసుకుంటుండగా కళ్యాణ్ తన వైపుకు తిరుగుతాడు. మైథిలి ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని కళ్యాణ్ వైపు చూసి ఫాస్ట్గా వెళ్తుండగా, "ఒక్క నిమిషం ఎనిమి" అంటాడు. మైథిలి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. కళ్యాణ్ అగ్రిమెంట్ పేపర్స్తో తన దగ్గరికి వచ్చి చూస్తూ, "ఈ డబ్బు తీసుకొని వెళ్ళి నీ కష్టాలు తీర్చుకోగానే నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తే మాత్రం నీ తనువుని ₹1,00,00,000కు నాకు అమ్మినట్టుగా నువ్వు సైన్ చేసిన ఈ అగ్రిమెంట్ పేపర్స్ని సోషల్ మీడియాలో పెడతాను. మీ మధ్యతరగతి పీపుల్స్ పరువే ప్రాణంగా బతుకుతారని నువ్వే ఒకసారి చెప్పావు కదా. సో ఈ అగ్రిమెంట్ గురించి సోషల్ మీడియాలో వస్తే పరువు పోయిన బాధతో మీ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని నేను నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా" అని అంటాడు సీరియస్గా, ఐబ్రోస్ రైజ్ చేస్తూ. మైథిలి బాధతో మౌనమే సమాధానం అన్నట్టుగా తలదించుకుంటుంది. "నీ సమస్యలని తీరగానే నీ తనువుని నాకు అర్పించి నా 3 కోరికలు తీర్చాలి కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా ఈ అగ్రిమెంట్ని గుర్తు పెట్టుకుంటే మంచిది" అంటాడు. అలాగే అన్నట్టుగా మైత్రి తల ఊపుతుంది. "హాస్పిటల్ ఎండీతో మాట్లాడాను. ఆల్రెడీ మీ అమ్మగారికి ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో అంత కంగారు లేదు. నిదానంగా వెళ్ళి హాస్పిటల్ ఫీజు కట్టొచ్చు. డ్రైవర్కి చెప్తాను, కారులో వెళ్ళు" అంటాడు. "వద్దు, నేను నా స్కూటీ మీద వెళ్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మాత్రం మర్చిపోకు" అని చెప్పి ఫాస్ట్గా వెళ్తుంది. "నీ కంట్లో కన్నీళ్ళు తెప్పించిన వాడి సంగతి చూడకుండా మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు ఎనిమి" అంటూ కోపంతో పిడికిలి బిగిస్తాడు. సివిల్ డ్రెస్లో ఉన్న ఎస్ఐ భయంతో ఓ కంప చెట్టులో పడతాడు. ముళ్ళు గుచ్చుకున్న గాయాలను చూసుకొని ఎదురుగా చూసేసరికి కళ్యాణ్ డ్రైవ్ చేస్తున్న కారు ర్యాష్గా మీదకి రాబోతుంటుంది. వాడు భయంతో కారు వచ్చేలోపు డొల్లుకొని పక్కకు తిరుగుతాడు. కోపంతో రగిలిపోతున్న కళ్యాణ్ కార్ గేర్ మార్చి టర్న్ తీసుకొని మళ్ళీ వాడి వెనుక పడతాడు. ఈసారి వాడు రాళ్ళగుట్ట మీద పడి దెబ్బలు తగిలించుకుంటాడు. ఆ దెబ్బలు చూసుకునే లోపే కార్ మళ్ళీ మీదకి రాబోతుంటే చావు భయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అక్కడి నుంచి లేచి పరిగెత్తుతుంటాడు. అలా ఈసారి వెళ్ళి కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ముందు ఇనుప చువ్వలలో పడతాడు. ఆ చువ్వలు గుచ్చుకొని ఇంకా గాయాలవుతున్నట్టు గుర్తుగా వాడి షర్టు నిండా రక్తపు మరకలు కనిపిస్తుంటాయి. అలా కాసేపు కళ్యాణ్ వాడికి కారుతో చావు భయం చూపించి కోపంతో కారు దిగి ఆవేశంగా వాడి దగ్గరకు వచ్చి గాయాలతో కింద పడి ఉన్న వాడి జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు. ఆ ఎస్ఐ భయంతో కళ్యాణ్కి దండం పెడుతూ, "నన్ను క్షమించండి సార్, తప్పైపోయింది. ఏదో ఆ జగన్నాథం మాటలు విని డబ్బు కోసం ఆశపడి సూర్యుని కొడుతూ మైథిలి మెడని డబ్బు కోసం బెదిరించాను" అని మాట్లాడుతుంటే, "నువ్వు బెదిరించలేదురా, ఏడిపించావు. ఏ తప్పు చేయని సూర్యని చావగొట్టి నా మైథిలిని ఏడిపించావు. నీ వల్ల నా మైథిలి కలలో కన్నీళ్ళొచ్చాయి. ఆ కన్నీళ్ళు చూశాక కూడా నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావురా" అంటూ వాడి తలను పట్టుకొని గోడకి గట్టిగా గుద్దుతాడు. దాంతో వాడి తల పగలటం అవుతుంది, గోడ కూలటం అవుతుంది. వాడు రక్తం కారుతున్న తలను పట్టుకొని, "భార్య పిల్లలు ఉన్నవాడిని సార్, నన్ను వదిలేస్తే ఇంకెప్పుడు మీ కళ్ళకు కనపడను" అని కళ్యాణ్ కాలు పట్టుకుంటాడు. "ముందు స్టేషన్కి పదరా" అంటూ జుట్టు పట్టుకొని వాణ్ణి లాక్కెళ్తాడు. కొద్దిసేపటికి గాయాలతో ఉన్న సూర్య లాకప్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ్ని హక్ చేసుకొని ఏడుస్తుంటాడు. భయపడుతున్న సూర్య వెన్ను మీద కళ్యాణ్ చెయ్యి వేసి నిమురుతూ, "నేను వచ్చాను కదా, ఇంకేం కాదు సూర్య, భయపడకు" అని ధైర్యం చెప్తుంటాడు. సూర్య కన్నీళ్ళు తుడుచుకొని, "మా అక్క డబ్బు కోసం ఎంత కష్టపడి ఉంటుందో తలుచుకుంటేనే వీడిని నరకబుద్ధి అవుతుంది సార్" అంటాడు పక్క నిలబడిన ఎస్ఐని చూస్తూ. అక్క డబ్బు కోసం అనగానే కళ్యాణ్ కాస్త గిల్టీగా ఫీల్ అయి తర్వాత సూర్యని చూస్తూ, "నరకాల్సింది వీణ్ణి కాదు, నీ మీద కేసు పెట్టిన వాణ్ణి"
అని సూర్యని వదిలి ఎస్ఐ దగ్గరికొచ్చి, నాకు కనపడనని చెప్పావు కదా! ఇదిగో నీ ట్రాన్స్‌ఫర్ పేపర్స్ అని ఆ పేపర్స్ వాడి చేతిలో పెట్టి సూర్యని తీసుకొని వెళ్తాడు. ఇక వాడి గతి అండమాన్ నికోబార్ దీవుల్లో అని పేపర్స్ చూడగానే అర్థమై నివ్వెరపోతాడు ఎస్ఐ. కొద్దిసేపటికి జగన్నాథం ఇంట్లో జరుగుతున్న సీన్. కళ్యాణ్ జగన్నాథం కొడుకు విజయ్ మీద పెట్రోల్ పోస్తుంటాడు. విజయ్ భయంతో కేకలు పెడుతూ నన్ను చంపొద్దు అని అరుస్తుంటాడు. నా కొడుకుని ఏమీ చేయకు అని జగన్నాథం కళ్యాణ్ కాళ్ళ వేళ పడుతుంటాడు. క్రాంతి ఆమె తల్లి అదంతా భయంతో చూస్తుంటారు. సూర్య మాత్రం అందరినీ కసిగా చూస్తుంటాడు. నిప్పులు కక్కుతున్న కళ్యాణ్ విజయ్ మీద పెట్రోల్ పోసి తడిపి అగ్గిపెట్టె గీస్తుంటాడు. జగన్నాథం ఇంకా భయపడుతూ నీకు పుణ్యం ఉంటుంది. మేము చేసింది తప్పే. దానికి క్షమాపణ అడుగుతున్నాను. నా కొడుకుని వదిలేయ్ అని వేడుకుంటాడు. కానీ కళ్యాణ్ ఆగకుండా కోపంతో అగ్గిపెట్టె గీసి పుల్లని వెలిగిస్తాడు. ఆ పుల్లని విజయ్ మీద వెయ్యబోయేలోపు క్రాంతి అడ్డు వచ్చి మేం చేసింది తప్పే సార్. మమ్మల్ని క్షమించి వదిలేయండి. మా అన్నయ్యని ఏమీ చేయకండి అని చేతులు జోడించి వేడుకుంటుంది. క్రాంతి అలా అడిగేసరికి కళ్యాణ్ ఆవేశం తగ్గించుకొని కాస్త మెత్తబడుతుంటాడు. ప్లీజ్ సార్, మా అన్నయ్యని వదిలేయండి అని క్రాంతి వేడుకునేసరికి కళ్యాణ్ ఆ పుల్లని పక్కకు వేస్తాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ జగన్నాథం ముందు కొన్ని పేపర్స్ వేసి నీ పెట్రోల్ బంక్స్ అన్నిటినీ నీకు నువ్వుగా సీల్ చేస్తున్నట్టుగా పత్రాలివి. వీటి మీద సైన్ చేసి నీ కొడుకుని కాపాడుకో అంటాడు. జగన్నాథం ఆ పేపర్స్ మీద సైన్ చేయటానికి వెనకాడుతుంటే చేస్తావా లేక నీ కొడుకుని చంపమంటావా అని పాయింట్లో నుంచి గన్ తీసి విజయ్ నుదుటిన పెడతాడు. దాంతో జగన్నాథం మళ్ళీ భయపడుతూ పెడతాను అని పేపర్స్ మీద సంతకాలు చేస్తాడు. కళ్యాణ్ ఆ పేపర్స్ అందుకొని విజయ్ నుదుటిన గన్ తీసి నీ చెల్లెలు చేపట్టే ప్రాణాలతో మిగిలావని గుర్తుపెట్టుకో అని చెప్పి సూర్య దగ్గరికి వచ్చి సూర్య భుజం మీద చేయి వేసి తీసుకెళ్తుంటాడు. సూర్య నిప్పులు కక్కుతున్న కళ్ళతో క్రాంతిని చూస్తూ కళ్యాణ్తో వెళ్తుంటాడు. ఆ చూపులు క్రాంతి మనసుకి గుచ్చుతున్నట్టు గుర్తుగా తన కళ్ళలో కన్నీటి ప్రవాహం కనిపిస్తుంటుంది. రాజేశ్వరి గారికి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతుంటుంది. మైథిలి, మోహన్, చంద్రిక ఆపరేషన్ థియేటర్ ముందు టెన్షన్గా కూర్చొని ఉంటారు. అక్క అంటూ సూర్య పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. సూర్య గొంతు వినగానే మైథిలికి ప్రాణం లేచి వచ్చి సూర్య అంటూ ఎదురు వెళ్ళి లాఠీ దెబ్బల గాయాలతో ఉన్న సూర్యని హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. సూర్య పక్కకే కళ్యాణ్ కూడా వచ్చి చేరతాడు. మోహన్, చంద్రిక కూడా సూర్యని చూడగానే పరిగెత్తుకుంటూ వస్తారు. నీకు ఏమైనా అవుతుందేమోనని చాలా భయపడ్డాను సూర్య అంటుంది మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఇక నాకు ఏమీ కాదక్క. కళ్యాణ్ సార్ నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళందరినీ మట్టి కరిపించాడు అని సంతోషంగా చెప్తాడు సూర్య. మైథిలి కన్నీళ్లతో కళ్యాణ్ని చూస్తుంటే మోహన్, చంద్రిక సంతోషంతో కళ్యాణ్ వైపు చూస్తుంటారు. మోహన్ కూడా సూర్యని దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా హక్ చేసుకుంటాడు. తర్వాత సూర్య కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మకు ఎలా ఉందక్క అని అడుగుతాడు. లోపల ఆపరేషన్ జరుగుతుంది. అమ్మకి కూడా ఏమీ కాదు, టెన్షన్ పడకు అని సూర్యకి ధైర్యం చెప్తుంది మైథిలి. కొద్దిసేపటికి వాళ్ళతో పాటే కళ్యాణ్ కూడా అక్కడే కూర్చుంటాడు. తెల్లవారేసరికి ఆపరేషన్ పూర్తయ్యి రాజేశ్వరి గారు ప్రాణాలతో బయటపడిందని శుభవార్త వింటారు. తల్లి కోలుకుంటుందని వినగానే మైథిలికి గుండెల మీద పెద్ద బరువు దిగినట్టుగా ఉంటుంది. కళ్యాణ్, మోహన్ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి రాజేశ్వరి గారి హెల్త్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. బయటే ఉన్న మైథిలి గాయాలతో ఉన్న సూర్యని చూస్తూ అమ్మ చంద్రిక, సూర్యని తీసుకెళ్ళి గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేయించు అంటుంది. అలాగే అక్క అని రా సూర్య అంటూ చంద్రిక సూర్యని తీసుకొని వెళ్తుంది. మరికొద్దిసేపటికి మోహన్, కళ్యాణ్ డాక్టర్తో మాట్లాడి మైథిలి దగ్గరికి వస్తారు. మోహన్ కాస్త నవ్వుతూ ఇక మీ అమ్మగారికి ఏమీ కాదు మైథిలి, పూర్తిగా కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు. ఇక టెన్షన్ వదిలేసి ప్రశాంతంగా ఉండు అని మైథిలికి ధైర్యం చెప్తుంటాడు. మోహన్ మాటలకి మైథిలి సంతోషపడుతూనే తిరిగి కళ్యాణ్ చూసి భయపడుతుంటుంది. కళ్యాణ్ని చూస్తే చాలు తన తనువుని కళ్యాణ్కి అమ్మినట్టుగా అగ్రిమెంట్ చేయటమే గుర్తొస్తుంది. మీ బాస్ కళ్యాణ్ గారి వల్లే
మీ అమ్మగారి ప్రాణాలు మీకు దక్కాయి మైథిలి. ఎంత ధనవంతులైనా ఏదీ ఆశించకుండా ₹1,00,00,000 సహాయం చేయడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టే కళ్యాణ్ గారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది మైథిలి అంటాడు మోహన్ నవ్వుతూ. ఆ మాటలకు మైథిలి కళ్యాణ్ వైపు కాస్త కోపంగా చూస్తూ ఏడుస్తుంటుంది. అది కళ్యాణ్ పైశాచికానికి వస్తున్న ఏడుపు అని మోహన్ తెలుసుకోలేక తల్లి మీద బాధతో ఏడుస్తుందనుకుంటాడు. మోహన్ ముందు మైథిలి అలా ఏడవటం చూసి కళ్యాణ్ కాస్త ఇబ్బంది పడుతూ, ఓహో, ఈ ఎనిమి బాగా ఏడుస్తుంది. ఈ మోహన్ ముందు తన మీద ప్రేమ ఒలకబోసినట్టుగా నటించకపోతే మోహన్కి మా మీద అనుమానం రావచ్చు. ఎవరినైనా విరగ్గొట్టాలంటే నాకు కష్టంగా ఉండదు, కానీ ప్రేమ ఒలకబోస్తున్నట్టుగా నటించాలంటే మాత్రం పెద్ద కష్టంగా ఉంటుంది అని మనసులో అనుకొని తన మీద లేని ప్రేమను తెచ్చుకొని నటిస్తూ మైథిలి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, ఇంకా ఎందుకు మైతూ ఏడుస్తున్నావు? మీ అమ్మగారికి ఏమీ కాదని డాక్టర్స్ చెప్పారు కదా. నిన్నటి నుండి ఏడుస్తూ అలసిపోయావు. నువ్వు ఇలా అలసిపోతుంటే నేను చూసి భరించలేను మైతూ. ప్లీజ్ ఏడవకు మైతూ అని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు. కానీ మోహన్ ఆ యాక్షన్ గుర్తించలేక కళ్యాణ్ మైథిలి మీద చూపించేది నిజమైన ప్రేమే అనే భ్రమలో ఉండి వాళ్ళిద్దరినీ అభిమానంగా చూస్తుంటాడు. కానీ మైథిలి కళ్యాణ్ యాక్షన్ చూసి ఇంకా ఏడుస్తుంటుంది. ఏడవకు మైతూ ప్లీజ్ అంటూ మైథిలిని హృదయానికి హత్తుకొని, నాకు అసలే యాక్టింగ్ చేయడం రాదు. మోహన్ నా యాక్టింగ్ని గుర్తుపడతాడేమో, ఏడవకు అని తన చెవిలో చెప్తుంటాడు. కానీ పిచ్చి మహారాజ్ మోహన్ వాళ్ళని చూసి సంతోషపడుతూ వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా పక్క గదిలో ఉన్న సూర్య కంగారుగా బయటకొచ్చి, అక్క, చంద్రిక కళ్ళు తిరిగి కింద పడింది అని కేక వేస్తాడు. కొద్దిసేపటికి ఒక రూమ్లో చంద్రికని డాక్టర్ చెక్ చేస్తుంటే కళ్యాణ్తో సహా అందరూ కాస్త కంగారుగా చూస్తుంటారు. డాక్టర్ చంద్రికని చెక్ చేసి, భయపడాల్సిన పని లేదు. నిన్నంతా ఫుడ్ తీసుకోకపోయేసరికి కళ్ళు తిరిగాయి. పైగా ప్రెగ్నెంట్ కదా, బాగా నీరసపడిపోయింది అని చెప్పి మందులు రాస్తుంటాడు. ప్రెగ్నెంట్ అనగానే కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, చంద్రిక ప్రెగ్నెంట్ ఏంటి అని మైథిలిని అడుగుతాడు. మైథిలి ఉన్న విషయం చెప్తుంది. మరికొన్ని గంటలకి అభి ఇంటి ముందు కళ్యాణ్ కారు ఆగుతుంది. కళ్యాణ్ అభి తండ్రి మీద చేయి చేసుకోబోతూ, డబ్బు స్వార్థం చూసుకొని నీ కొడుకు ప్రేమని అమ్ముతావా అంటాడు కోపంగా. అతను కళ్యాణ్ చూసి భయపడుతూ, నా పరిస్థితి అలాంటిది సార్, నన్ను అర్థం చేసుకోండి అంటాడు. కళ్యాణ్ చూసి అభితో పాటు చెల్లి తల్లి కూడా భయపడుతుంటారు. అభి కాస్త ముందుకొచ్చి, నాకు నిజంగానే చంద్రిక అంటే ఇష్టం సార్ అంటాడు. కళ్యాణ్ కోపంగా అభి షర్ట్ కలర్ పట్టుకొని, ఆ ఇష్టాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వు. చంద్రిక మీద ఇష్టాన్ని తగ్గించుకొని తనని ఏమైనా బాధ పెట్టినట్టు తెలిస్తే చంద్రిక మీద ప్రేమతో మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీలో ఎవరైనా మైథిలి కళ్ళలో కన్నీళ్లకు కారణమైతే ఒక్కొక్కరిని నిలువున చీలేస్తాను అంటాడు. ఏంటో ఈ క్యారెక్టర్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఇంతకీ మీకు ఒకటి గుర్తుందా? కళ్యాణ్ మొదటి కోరిక ఇంకా తీరలేదు. అంటే మైథిలికి వచ్చిన డ్రీమ్ ఇంకా నిజం కాలేదు. అది గుర్తుపెట్టుకోకుండా ఈలోపే మైథిలి ఎవరో కళ్యాణ్కి తెలుస్తుందేమోనని ఆశలు పెట్టుకోకండి. అది తెలిసేలోపు ఎన్ని జరుగుతాయో చెప్పలేం కదా. ఇక స్టోరీపై మీ అభిప్రాయాలు తెలుపుతూ లైక్స్ ఇవ్వండి, అలాగే కామెంట్స్ ఇవ్వండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వ్యూస్ కౌంట్ పెరగడానికి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.